వామ్మో, జీరో బ్యాలెన్స్ అకౌంట్లో ఇన్ని బెనిఫిట్సా? కానీ ఈ రూల్స్ తెలియకపోతే నష్టపోతారు, జాగ్రత్త. ఈ రోజు మనం జీరో బ్యాలెన్స్ అకౌంట్ గురించి డీటెయిల్ గా చెప్తా, కాబట్టి ఈ షార్ట్ ని లాస్ట్ వరకు చూడండి. నేను మీ వంశీ. జీరో బ్యాలెన్స్ అకౌంట్ మనలో చాలా మంది వాడతారు. దీని పేరు బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిటరీ అకౌంట్. ఈ అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు జీరో ఉంచిన అకౌంట్ లో ఎటువంటి ఛార్జెస్ పడవు. చాలా మందికి తెలియదు ఇందులో కూడా ఇంట్రెస్ట్ వస్తుందని. అది ఎలా వస్తుందో నేను ఇంతకు ముందు షార్ట్ లో వివరంగా చెప్పాను. ఇంట్రెస్ట్ ఉంటే ఆ షార్ట్ ని చూడండి. అలాగే ఫ్రీగా డెబిట్ కార్డ్ వస్తుంది. SMS ఛార్జెస్ అలాంటివి ఏమీ ఉండవు. అకౌంట్ లో డబ్బులు 50,000 కంటే ఎక్కువగా ఉండకూడదు. ఒక విషయం బాగా గుర్తుంచుకోండి, ఒక నెలలో ATM ద్వారా కానీ UPI ద్వారా కానీ 4 కంటే ఎక్కువగా ట్రాన్సాక్షన్ జరిగితే ఒకే నెలలో ఆ అకౌంట్ ని నార్మల్ సేవింగ్స్ అకౌంట్ గా మార్చుతారు. అప్పుడు మీరు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం వస్తుంది. చేయకపోతే ఛార్జెస్ పడతాయి. ఇలా జరిగితే మీ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ గా మారిందని గుర్తుంచుకోండి. ఒకవేళ మళ్ళీ జీరో అకౌంట్ గా మార్చాలంటే బ్యాంక్ వాళ్ళని అడిగితే మారుస్తారు. నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ గురించి చెప్తా. అలాగే మన వీడియోలు బాగుంటే గుడ్ అని, బాగోపోతే బ్యాడ్ అని కామెంట్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.